డబ్బులు లేవు, 1,30,000 కోట్లు ఎవరి ఇయర్ ఖర్చు పెట్టాలి, అంత డబ్బులు లేదు. ఎందుకంటే జగన్ 77,000 పెట్టినప్పుడే 77,000 కోట్లు పెట్టినప్పుడే 10 లక్షల కోట్లు అప్పు అయిందని వీళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు దాదాపు డబుల్ అనమాట. ఆల్రెడీ 1 ఇయర్కి 1,60,000 crores వీళ్ళు అప్పు చేశారు. సో ఈ విధంగా 5 ఏళ్ళకి ఏమవుతుంది, ఇదొక 5 లక్షలు, అదొక 3 లక్షలు, 8 లక్షలు 5 ఏళ్ళకి వీళ్ళ అప్పు పెరుగుతుంది. ఆల్రెడీ 10 అన్నారు, 18 లక్షలు అప్పు అవుతుంది. సో మళ్ళీ వడ్డీలు కట్టాలి. సో ఎక్కడి నుంచి వస్తుంది ఈ రెవెన్యూ? యాడుంది? ఇంకా అభివృద్ధికి ఏం పెడతారు వీళ్ళు? ప్రాజెక్టులకి ఏమి ఇస్తారు? సో ఇటువంటి ఒక ఫెయిల్యూర్ స్టేట్ అంటాం దాన్ని. ఫెయిల్యూర్ స్టేట్లో తెలుగుదేశం కూటమి ఉంది. సో ఎందుకంటే అలివుగాని హామీలు ఇచ్చేశారు కాబట్టి. ఎక్కడైనా ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ అయినా ఇక్కడ కాంగ్రెస్ అయినా ఇదే పరిస్థితి. సో ఎందుకంటే జగన్ కంటే మనం ఎక్కువ ఇస్తే మనకు ఓట్లేస్తారనేది లాజిక్ అంతే. ఇచ్చేసారు, ఇప్పుడు అమలు కాలేదు. దీన్ని జగన్ ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. జగన్ కట్ చేయాలి, కేసులు పెట్టడం మొదలుపెట్టారు. ఇంతే జరుగుతుంది ఇక్కడ. మరి జగన్ అరెస్ట్ చేస్తే మనకు మైలేజా లేదనేది గవర్నమెంట్ చూసుకుంటుంది. మైలేజ్ ఉంటే అరెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది కేసులు నిలిచేది కాదు. ఇప్పుడు రేపు మన అల్లు అర్జున్ దాంట్లో ఆయన పేరేమి నిరంజన్ రెడ్డి లాగా ఒక అడ్వకేట్ దిగాడు అనుకో, పెద్ద అడ్వకేట్. దీంట్లో ఇతను ప్రూవ్ కాదు, అసలు ఇతని మీద కేసే కొట్టించారు. 105 అసలు చెల్లుబాటు కాదు ఇతని మీద. ఇదంతా నిలవదు. ఏంటంటే జనంలో బదనం చేయడానికి. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి తెలియదా, పోలీసులకు తెలియదా కేసు నిలవదని? ఎందుకు చేశారు? జనంలో ఇతన్ని అల్లు అర్జున్ని బదనం చేయాలా, ఇతను తప్పు చేశాడనేది జనంలో నిరూపించాలి. లేకపోతే పోలీసులు కోర్టులో సాక్ష్యాలు పెట్టకుండా బయట ఎందుకు, మనకెందుకు వీడియోలు రిలీజ్ చెప్తున్నారు? పోలీసులు చేయాలని పని ఏంటి? మనకి చెప్పడం కాదు. మనం ఎట్లా జడ్జి చేయాలి, అది కరెక్టా కాదా? కోర్టులో కదా నువ్వు ప్రూవ్ చేయాలి. కోర్టులో ప్రూవ్ చేయకుండా మనకి చేస్తున్నారంటేనే దాంట్లో ఏదో వ్యవహారం ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే పొలిటికల్ గేము. ఎవడి పైచేయి వాడిది, ఎవడి గేమ్ వాడు ఆడుతున్నారు, ఎవరు సక్సెస్ అవుతారనే చూడాలి. అల్టిమేట్గా ఎన్నికల వరకు ఈ గేములు తప్పవు, రోజు రోజు పెరుగుతుంటుంది. ఇప్పుడు జగన్ కూడా ఈరోజు అందరితో మీట్ అవుతున్నాడు. వాళ్ళ మొత్తం నాయకత్వంతో ఈరోజు మీటింగ్ ఉంది. సో అగ్రెసివ్గా వెళ్దామని జగన్ ట్రై చేస్తున్నాడు. అరెస్ట్ చేస్తే చేసుకొని మీరు మాత్రం ఉద్యమాలు కంటిన్యూ చేయండి అని ఇన్ఛార్జీలను పెడుతున్నాడు. కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తున్నాడు. లీగల్ టీమును పెడుతున్నారు. కాబట్టి జగన్ ఫైట్ చేయాలనే డిసైడ్ అయ్యాడు. మామూలుగా యుద్ధంలో సామెత ఉంటుంది, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని. నువ్వు రక్షించుకోవాలంటే ఎనిమి మీద అటాక్ చేయాలి. చేయకపోతే నువ్వు వీక్గా ఉంటే నీ మీద వస్తాడు. ఇప్పుడు ఇరాన్ ఏం చేసింది? సైలెంట్గా లేదు ఇరాన్. అటాక్ ఓకే అని అటాక్ చేసింది. అటాక్ చేస్తే అవతల సైలెంట్ అయిపోయారుగా. జగన్ స్ట్రాటజీ కూడా అదే, చేద్దాం, అటాక్ చేద్దాం అనేది. దానివల్ల ప్రజల్లో కూడా జగన్కి మంచి ఇది వస్తుంది. రోజు జగన్ పేరే మీడియా చెప్పి జగన్కి ఇంకా పేరు వస్తుంది. తెలుగుదేశం మీడియా అదెవరో చెప్తున్నారు, పాత ఏదో సినిమాలో ఉంటుంది కదా, ఫలాంది చెప్పిరాబో అంటే వాడు ఇంకేదో చెప్తాడు విలన్ పుల్లయ్య. అలాగా వీళ్ళు వచ్చి అరే మనం తల్లికి వందనం ఇచ్చాము చెప్పంటారా మీరు అని తెలుగుదేశం మీడియాకి చెప్తే వీళ్ళు వెళ్ళి ప్రజలకు జగన్ నేరం చేశాడు అక్కడ, జగన్ మీద చెప్తున్నారు అని ఒక వీడియో పెట్టారు. సో తెలుగుదేశం మీడియా అంతా కూడా జగన్ని ప్రమోట్ చేస్తుంది తప్ప వీళ్ళు ఇచ్చిన తల్లికి వందనం కావచ్చు, లేకపోతే వీళ్ళు చేస్తున్న అమరావతి అభివృద్ధి కావచ్చు, ఇంకొకటి పాజిటివ్ అనేది తీసుకెళ్ళట్లేదు. సో దీనివల్ల జగన్కే మైలేజ్ వస్తుంది, జగన్ చుట్టూ డిస్కషన్ జరుగుతుంది. సో వీళ్ళ పథకాలు అమలు కాలేదని ఒక విమర్శ వస్తుంది. ఇది జరుగుతుంది. అల్టిమేట్గా ఈ గేమ్లో ఇవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఏం జరుగుతుంది?